హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఎన్ని రోజులు అయ్యిందో వ్లాగ్ స్టార్ట్ చేసి. గోవా వచ్చిన తర్వాత ఒకే ఒక వ్లాగ్ అయితే వేశాను, అది కూడా ఊరు వ్లాగ్ అయితే వేశాను. ఊర్లో కొంచెం పడింది కదా, అప్పుడైతే వ్లాగ్ వేశాను. సో ఎవరెవరు ఆ వ్లాగ్ చూడలేదో వెళ్ళేసి అయితే చూడొచ్చు అనమాట. ఇక గోవా వ్లాగ్స్ ఎవరెవరు చూడలేదో అవి కూడా వెళ్ళేసి అయితే చూడొచ్చు నా ఛానల్లో. సో ఇక సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా ఛానల్కి చేసుకోండి. సో నేనైతే మదనపల్లిలో ఉన్నా. మదనపల్లిలో 15 to 20 డేస్ నుంచి మదనపల్లిలోనే ఉన్నా అనమాట. ఇక్కడైతే షాపింగ్ మాల్స్ ఎక్కువ అయితే ఓపెన్ అవుతున్నాయి. రీసెంట్లీ ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, చందన షాపింగ్ మాల్ అనేసి. ఇంకో షాపింగ్ మాల్ రేపు అయితే ఓపెన్ అవుతుంది అనమాట, సితారా షాపింగ్ మాల్ అని, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర. సో మదనపల్లి వాతావరణం ఎలా ఉంది అంటే ట్రాఫిక్ ఎక్సెట్రా మొత్తం ఈ రోజు వీడియోలతో నేను చూపిస్తాను మీ అందరికి. సో షాపింగ్ మాల్ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతున్నాయి అవి కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో చాలా షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ఇంకా ఒక అవెన్యూ స్టూడియో సంథింగ్ బట్టల షాపింగ్ మాల్ కూడా పెద్దది డిమార్ట్ దగ్గర ఓపెన్ అవుతా ఉందంట. ఫొటోస్ అయితే చూసినా నేను. సో మదనపల్లి అయితే డెవలప్మెంట్ చాలా అవుతా ఉంది, కానీ ట్రాఫిక్ ఇష్యూ చెప్పే అవసరం ఇలా చూపిస్తా. ఈరోజు మొత్తం తిరుగుతా కొంచెం నేను ఈరోజు వీడియోలో మదనపల్లి ఎలా ఉంది చూపిస్తా. సో చూడండి మొత్తం వీడియో లాస్ట్ వరకు. సో ఇదైతే తెలుసు అనుకుంటా మీకు అందరికీ నేను ఎక్కడ ఉన్నానో ప్రస్తుతానికి. సో మా ముందర కనిపిస్తూ ఉండేది మదనపల్లి రైతు బజార్ అనమాట, వెజిటేబుల్ మార్కెట్ మొత్తం ఇది. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు టీ తాగేకైతే వెళ్తున్నాను. బెంగళూరు బస్ స్టాండ్లో టీ తాగేసి ఆ తర్వాత ఎక్కడ ఓపెన్ అవుతా ఉంది సితారా షాపింగ్ మాల్, ఇక చందన షాపింగ్ మాల్ ఎక్కడుంది అది కూడా అయితే నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. మదనపల్లిలో టీ మస్తు దొరికేది ఎక్కడ అంటే మయూరాలోనే. సో టీ తాగేకైతే వచ్చాను. జనాలు అయితే తక్కువే ఉన్నారు, కానీ టీ అయితే సూపర్ ఉంది. మదనపల్లిలో ట్రాఫిక్ విషయం చెప్పలేము, అలా ట్రాఫిక్ అయితే ఉంది మదనపల్లిలో. ఫుల్ ట్రాఫిక్, ఏ వీధిలో వెళ్ళినా ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. రేపే ఓపెనింగ్ అనమాట ఇక్కడ సితారా షాపింగ్ మాల్. చందన షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయిపోయింది, 1 వీక్ పైన అయితే ఉంది ఓపెన్ అయ్యి. అది ఎక్కడుంది అది కూడా చూపిస్తాను నేను. సితారా షాపింగ్ మాల్ అయితే రేపు సాటర్డే అయితే ఓపెన్ అవుతుంది. ఓహో, ఏదో రెడ్ బోర్డ్ అయితే వేసినారు. ఈరోజు ఓపెనింగ్ రేపు ఓపెనింగ్ అర్థం కావడం లేదా నాకు. ఈరోజే ఓపెనింగ్ అనుకుంటా, ఈరోజు 5th. సూప్స్ ఈరోజే ఓపెనింగ్, సాటర్డే ఓపెనింగ్ అనుకుంటా నేను, కానీ ఈరోజు 5th, ఫ్రైడే ఓపెనింగ్ అనమాట. సో ఐ థింక్ సో ఓపెన్ అయితే అనుకుంటా. నేనైతే యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతున్నా, చాలా జనాలు ఉన్నారు అక్కడ. సో ఎండ్ అయితే ఫుల్గా పడతా ఉంది, ఆ జనాల్లో ఎవరు పోయి ఇరుక్కోవాలి అనేసి నేను వెళ్ళిపోతున్నా. ఏమైనా వీడియోస్ నాకు కనిపిస్తే వేరే వాళ్ళది షేర్ యూ. ఇక్కడే వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత కూడా 1 వీక్ అయితే పబ్లిక్ ఫుల్ అయితే వచ్చింది అక్కడ. సో సాయంత్రం అయితే ఆలోచిస్తున్నా చందన షాపింగ్ మాల్ వెళ్ళేది. చూద్దాం. షాపింగ్ మాల్ అయితే మొత్తం ఓపెన్ అయిపోయింది, ఇందాకే వచ్చినా కదా చూపిస్తాను మీకు. అప్పుడైతే రోడ్ బ్లాక్ అయితే చేసే పెట్టన్నారు, ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. ఓహోహో, ఏమండి జనాలు ఇవి, ఏం జనాలు ఇంత ఫుల్లా? ఓహోహో, అన్ఎంప్లాయ్మెంట్ ఓహో, ఏం పబ్లిక్ ఉంది. అనూసియా వచ్చి వెళ్ళింది అనుకుంటా. పబ్లిక్ మార్నింగ్ పూట అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, చూపించా కదా మీకు. సో నైట్ అయితే అయిపోయింది. చందన షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నా, బయట నుంచి చూపించడానికి ఎలా ఉంది అనేసి. సో బయట నుంచి చూపించేసి ఆ తర్వాత సితారా షాపింగ్ మాల్ కూడా ఓపెన్ అయిపోయింది. మధ్యాహ్నం చూసారు కదా మీరు ఎంత పబ్లిక్ అయితే ఉండిందో. సో అది కూడా బయట నుంచి అయితే చూపిస్తా. ప్రస్తుతానికి అయితే లోపల పోయే అస్సలు నా దగ్గర ఓపిక లేదు ఆ జనాల్ని చూసి. సో కాబట్టి బయట నుంచి అయితే 2 షాపింగ్ మాల్లు నేను చూపిస్తాను. మదనపల్లిలో చాలా షాపింగ్ మాల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, బట్టల షాప్స్ కూడా పెద్దవి ఫ్యూచర్లో ఓపెన్ అవుతాయట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ స్లోగా. సో చందన షాపింగ్ మాల్ అయితే సిటిఎం రోడ్లో అయితే ఓపెన్ అయిందనమాట, ఆపోజిట్ ఐసిఐసిఐ బ్యాంక్. స్ట్రైట్గా వెళ్తే
ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తాము. సో మా రైట్ సైడ్లోనే అయితే ఉంది చందన షాపింగ్ మాల్. ఓహో జనాల్లో బయట నుంచే కనిపిస్తున్నారు చూడండి. స్ట్రైట్గా వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందరకు వస్తే చందన షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే చందన షాపింగ్ మాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి అయితే నేను వెళ్ళినా చాలా రోజుల ముందు, ఓపెనింగ్ అయిన తర్వాత ఒకసారి అయితే వెళ్ళా. ఫుల్ పబ్లిక్ అనమాట. సో ఇప్పుడు కూడా పబ్లిక్ కనిపిస్తూ ఉంది నాకు. బయట నుంచి ఇలా అయితే ఉంది. లోపల నుంచి ఫ్యూచర్లో ఎప్పుడైనా చూపిస్తా ఫ్రీగా ఉంటే. సో ఇప్పుడు సితారా షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్దాం. మదనపల్లి అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. చాలా షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక గోల్డ్ షాప్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు సితారా షాపింగ్ మాల్ అయితే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అయితే ఉందన్నమాట. జడ్జ్ బంగ్లా ఉంది కదా, దాని పక్కనే అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్దాము. ట్రాఫిక్ ఇష్యూ చాలా పెరిగిపోయింది మదనపల్లిలో. ఎలా సాల్వ్ చేస్తారో ఏమో. సిగ్నల్స్ ఇప్పుడు వరకు అయితే రాలేదు. డిస్ట్రిక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు చేస్తారో అది కూడా నో ఐడియా. సో మోస్ట్లీ సిగ్నల్స్ వచ్చేస్తే కొంచెము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ సో మచ్ హెవీ అయిపోయింది. ఎక్కడికైనా బయట వెళ్ళాలంటే ఆలోచనలో పడిపోతున్నాం, వెళ్ళాలా వద్దా అని. అలా అయిపోయింది ట్రాఫిక్ పరిస్థితి. బెంగళూరు లాగా సెకండ్ బెంగళూరు అనుకోండి, అలా అయిపోయింది ట్రాఫిక్. బెంగళూరులో అయితే అసలు కంపేర్ చేయకూడదు బెంగళూరు ట్రాఫిక్కి మదనపల్లి ట్రాఫిక్కి. బెంగళూరు ట్రాఫిక్ అందరికి తెలుసు ఎలా ఉందని. అది గలీజ్ ట్రాఫిక్ అనమాట బెంగళూరుది. నాకైతే ఎక్కడి నుంచో లైటింగ్ కనిపిస్తూ ఉంది సితారా షాపింగ్ మాల్ది. ఇప్పుడు ఈ వీధి కూడా లైటింగ్తో ఫుల్ అయిపోయింది అనమాట. వావ్, నైస్. లైటింగ్ ఉంటే బాగుంటుంది కదా సితారా షాపింగ్ మాల్. సో మధ్యాహ్నం అయితే అనూసూయ వచ్చి ఓపెన్ చేసింది అనమాట. సో చాలామంది ఉన్నారు జనాలు. నా దగ్గర వీడియో ఎవరిదైనా ఉంటే నేను చూపిస్తాను మీకు ఎంతమంది జనాలు వచ్చారనేసి. ఆ జనాలు చూసేసి నేను ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని అయితే వెళ్ళిపోయినా. చూడండి ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఎలా ఉంది. ఇక్కడ ఆపోజిట్లో ఎక్కడైనా ఆపేసి ముందు నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా ట్రాఫిక్ షాపింగ్ మాల్ వల్ల. సో ఇది కూడా 3 ఫ్లోర్ షాపింగ్ మాల్ అనమాట. సో సితారా షాపింగ్ మాల్. సో ఆఫ్టర్ 1 వీక్ అయితే వెళ్దాము. జనాలు తగ్గిపోతారు అప్పటి వరకు. ఆ తర్వాత వెళ్ళేసి అయితే నేను చూపిస్తాను ఎలా ఉంది లోపల అంతా, ఏమేమి దొరుకుతున్నాయి ఇక్కడ అనేది. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. సో అంతేనండి ఈరోజు వీడియోలో. చూశారు కదా చందన షాపింగ్ మాల్, ఇక సితారా షాపింగ్ మాల్ అయితే బయట నుంచి చూపించే. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉండింది, పబ్లిక్ ఎక్కువ ఉన్నింది కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. సో నెక్స్ట్ టైం పక్కాగా చందన షాపింగ్ మాల్ లోపల నుంచి, ఇక సితారా షాపింగ్ మాల్ లోపల నుంచి ఎలా ఉందనేసి కంప్లీట్ వీడియో తీసేసి పెడతాను అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా మదనపల్లిలో షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతూ ఉండేది. సో చాలా షాపింగ్ మాల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. అన్ని షాపింగ్ మాల్స్ అయితే మీకు ఫ్యూచర్లో చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోకి ఇక్కడే ఎండ్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి.